అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాంధశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పరమ పవిత్రమైన శ్రీమద్ రామాయణంలోని ఉత్తరకాండంలో భాగంగా శత్రుఘ్నుడు నిజంగా శత్రుఘ్నుడే అయ్యాడు. ఘన అంటే చంపుట, శత్రుఘ్న శత్రువులను చంపేవాడు. ఈ బయటున్న శత్రువుల్ని చంపడం కంటే కూడా లోపల ఉన్న శత్రువుల్ని చంపడం చాలా కష్టం. అవి చాలా భయంకరమైన శత్రువులు. ఈ కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం ఇవి చాలా భయంకరమైనవి. ఈర్ష్య, అసూయ, ద్వేషం, రాగం ఇవి మనుష్యుల్ని పట్టి పీడించే శత్రువులు. ఈ శత్రువులు కూడా జయించిన వాడు శత్రుఘ్నుడు. అటువంటి మహాత్ముడు రామానుగ్రహంతో లవణాసురుణ్ణి సంహరించాడు. ఆ తర్వాత దేవతల కోరిక మీద మధురా నగరాన్ని నిర్మాణం చేసుకుని అక్కడే 12 ఏళ్ళు ఉండిపోయాడు. రాముడు ముందే పట్టాభిషిక్తుని చేశాడని చెప్పుకున్నాం కదా. మధురా నగరమునకు ఇంకా లవణాసురుడు చావని క్రితమే శత్రుఘ్నుడికి పట్టాభిషేకం చేసి వాడిని నువ్వు చంపుతో రాజ్యం నీదని డిక్లేర్ చేసి పంపేశాడు. అందువల్ల రాముడి ఆజ్ఞకి తిరిగి ఉంది. రామబాణం రామవాక్యం ఈ రెండింటికి తిరుగుండదు. అమోఘములైనవి అంటే వ్యర్థం కానివి. అందువల్ల హాయిగా లవణాసురుడు మధురాపురాన్ని పరిపాలించాడు. 12 ఏళ్ళు గడిచాక రాముణ్ణి చూడాలనిపించింది. ఒక పుష్కర కాలం గడిచాక రాముణ్ణి చూడకుండా ఉండడం దుష్కరం అనిపించింది. అందుకని ఆయన మహావీరుడైన సైనికుల్ని ఎక్కడ తన ప్రతినిధులుగా అట్టే పెట్టి, ఎందుకంటే మొత్తం రాజ్యంలో సైనికులు ఎక్కడో వచ్చేస్తే ప్రమాదం ఉండదు. మళ్ళీ ఇంకో మూర్ఖుడు ఎవడో చేరతాడు. అందువల్ల ఎప్పుడూ కూడా రాజుగారు ఊళ్ళో ఉండలేకపోయినా కొంతమంది వీర సైనికులు మహాత్ములు ఈ నగరాన్ని కాపలా కాయాలి. అటువంటి వీరాధి వీరుల్ని సేనాపతుల్ని పెట్టి కొద్ది మందిని వెంట పెట్టుకుని కొంత సైన్యాన్ని వెంట పెట్టుకుని ఈయన తిరిగి అయోధ్య బయలుదేరాడు. ఎప్పుడు గురువు ప్రభువు ఈ ఇద్దరు కనీసం ఒక్కడైనా పక్కన లేకుండా ఒంటరిగా వెళ్ళకూడదట. గురువులు ఎప్పుడూ ఒంటరిగా వెళ్ళకూడదు, ప్రయాణించకూడదు. ఒక కఠోర నియమం. ఒక శిష్యుడైనా ఉండాలి. ఇది ఒక శాస్త్ర నియమం. అందుకే శత్రుఘ్నుడు మహాపరాక్రమవంతుడు, తనను తానే రక్షించుకోగలడు. కానీ అయినా కొంతమంది సైనికుల్ని వెంట పెట్టుకుని వాల్మీకి మహర్షి ఆశ్రమం చేరాడు. అయోధ్య కొడుతూ ఉంటే దారిలో ముందు వాల్మీకి మహర్షి ఆశ్రమం చేరకుండా వెళ్ళలేరు. అది ఆ రూట్ అటువంటిది ఆ రోజుల్లో. అందువల్ల అక్కడికి వచ్చాడు.
మళ్ళీ వాల్మీకి ఎంతో ఆనందపడి 12 ఏళ్ల క్రితం నువ్వు మా ఆశ్రమంలో ఆతిథ్యం స్వీకరించి లవణాసురుడి మీదకి దండయాత్రకు వెళ్ళావు, వాడిని చంపావు. నువ్వు లవణాసురుడిని ఎలా చంపావో ఏమిటో ఎప్పటికప్పుడు నేను తెలుసుకున్నాను. నా దివ్య దృష్టి వల్ల, మహాత్ముడైన నారదుని వల్ల తెలుసుకున్నాను. రామచంద్రుడు రావణుడితో యుద్ధం చేసినప్పుడు అది భీకర యుద్ధం, ప్రపంచమంతా దద్దరిల్లిపోయింది, అట్టహాసంగా జరిగింది యుద్ధం. కానీ లవణాసురుడిని చంపడానికి వెళ్ళింది నిశ్శబ్దంగా జరిగిపోయింది. ఎంత విచిత్రం ఇది! ఆ రామచంద్ర ప్రభువు, ఆయన సోదరుడు అయిన నువ్వు, ఎవరి పనులు వాళ్ళవే గొప్పది. ఒకటేమో భీకర యుద్ధం, అట్టహాసంగా జరిగిన యుద్ధం. ఈ రెండో యుద్ధము భీకర యుద్ధమే, కానీ ద్వంద్వ యుద్ధం ఇది సైలెంట్గా జరిగింది. నీ వల్ల ప్రశాంతి ఏర్పడింది. రామచంద్రుడి యొక్క వంశంలో, రాఘవ వంశంలో రాఘవులంతా ఏ పని చేసినా బాగుంటుంది. అంటే ఇందులో ఇండైరెక్ట్గా ఏమిటి? ఈయన రాఘవుడే, ఎంచేత రఘువంశం వాడు, రాముడు రాఘవుడే. పైకి వీరెవరు చేసినా ఘనకార్యమే, కానీ చేసేదంతా రాముడే అని చెప్పకుండా. ఎందుకని చెప్పండి? శత్రుఘ్నుడు రాముడిచ్చిన అస్త్రంతో చంపిందే కదా లవణాసురుణ్ణి. లవణాసురుడిని చంపడానికి మళ్ళీ ఈయనిచ్చిన ఆయుధమే, అందులో అంతా రాముడే ఉంటాడు. అసలు భగవంతుడిచ్చిన శక్తి లేకపోతే నేనేం ఉపన్యాసం చెబుతాను, మీరేం వింటారు చెప్పండి? అందువల్ల నేను చాలాసార్లు చెప్పాను, మీకు ఎదురుగుండా పురాణము చెబుతున్నది రాముడు, వింటున్నది మీరు రాముళ్ళు. ఈ మైకు రాముడు, పెట్టేవాడు రాముడు. కాబట్టి అంతా రామమయం. ఈ రాముడే లేనివాడు మనంతా చెవిటి వాళ్ళం అయిపోతాం. కొంతమంది ఉంటారు, సరే రే ఒరే అని ఎంత పిలిచినవాడు ఏంటో అయోమయం కింద అలా ఉంటారు. ఈ మధ్యన వాడిని ఎవడో కానీ పెళ్ళాన్ని చెవులుచుకు లాగింది పెళ్లిలో. అప్పటి నుంచి చెవుడు వచ్చేసిందిట, వినపట్టలేదు. అప్పుడు నేను వాడికి రామనామం చెప్పాను. వేళకోళం కదా ఇది, జరిగింది ఇది. అందుకే దాన్ని అప్పుడప్పుడు శిష్యులతో హాస్యంగా అంటాను, కానీ పైకి హాస్యంలా అనిపిస్తుంది. గురువుగారు ఆడేది హాస్యం కాదు. గురువుగారు ఒకళ్ళు మమ్మల్ని తిట్టడం అంటే తిట్టడం కష్టమా, దెప్పడం అంటే దెప్పడం కాదు. దాని వెనకాతల మీకు కొన్ని కర్మలు తొలగించడం అవుతుందన్నమాట. దానికోసం ఇన్ని పడతారు. సూదితో పొడుస్తున్నప్పుడు ఇంజక్షన్ కొంచెం బాధ కలిగించినా మందు లోపలికి వెళ్ళి మిమ్మల్ని రక్షించాలా లేదా? అలాగే కాళ్ళలో ఏదన్నా భయంకరమైన ముళ్ళు దిగితే మళ్ళీ ముళ్ళు లాంటి దాంతో పొడిచి ఆ ముళ్ళు లాగుతారు. ముళ్ళుతో ముళ్ళు తీయాలి. ఒక మనిషి కర్మని మళ్ళీ ఇంకొక కఠినమైన వాక్కుతో తొలగించడం కోసం అప్పుడప్పుడు దెప్పినట్టు కనపడుతుంది తప్ప దెప్పడం కాదు. దానివల్ల ముప్పు తప్పుతుందని తెలుసుకోవాలి. ఇదే దత్త సంప్రదాయంలో మనకి నేర్పేటటువంటి గొప్ప పాఠం. జ్ఞానులు దాన్ని పట్టించుకోరు. అజ్ఞానులు అయితే చిచ్చి వాడు నన్ను తెప్పాడు 2 సార్లు, ఇక రేపటి నుంచి అడగకూడదు, రోజు ఉపన్యాసానికి వచ్చినప్పుడల్లా నన్నే తాత అంటున్నారు అని మానేశారైనా. మళ్ళా ఎంత ఆశీర్వచనం అనుకున్నారు ఆయన. ఆహా, నన్ను కాబట్టి కదా తలుచుకుంటాను. ఎంతమందికి పడుతుంది ఆ భాగ్యం? ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఆయన్నైనా నేను ఎక్కువ తలుచుకుంటున్నాను అంటే దాని వెనక అతను ఎంత యోగం అది. రామనామస్మరణ తర్వాత మళ్ళీ తాతనామస్మరణ అయిపోలే. తాత అంటే అవునా? రామ అంటే పుణ్యం, తాత అంటే పుణ్యం ఏమిటని అడిగాడు. తాత అంటే సంస్కృతంలో తండ్రి అని. హా తాత, హా పుత్రక కాంతమిత్ర. అక్కడ హా తాత అంటే ఏమిటి? సంస్కృతంలో తాత అంటే తండ్రి. తెలుగులో అంటే మళ్ళీ వేరు. మాతామోహుణ్ణి పితామోహుణ్ణి కూడా తాత అంటారు. ఈ తెలుగు తాతకి సంస్కృతం తాతకి తేడా ఉందన్నమాట. కాబట్టి ఒక్కోసారి మనం అవతల వాడు తలుచుకున్నాడంటే అది ఒక అదృష్టం కింద భావించాలి. శత్రుఘ్నుడిని అంతా రామమయమని చెప్పకుండా చెప్పాడు ఆయన. ఇంద్రసభలో కూడా నీవు లవణాసురుడితో యుద్ధం చేస్తున్నప్పుడు ఉన్నాను. సరిగ్గా నువ్వు లవణాసురుడు చంపుతున్న సమయానికి నేను ఎక్కడున్నాను? ఇంద్రుడి సభలో ఉన్నాను. అక్కడి నుంచి చూశాను నేను. అప్పుడు నాకు ఎంత ఆనందం కలిగిందో. నీ మీద నాకు వాత్సల్యం కలిగి నీ శిరస్సుని వాసన చూస్తున్నాను అని దగ్గరికి తీసుకుని ఈ పైభాగాన్ని మూర్ధమును వాసన చూశాడు. మనందరికీ ఈ తల పైభాగంలో చిన్న గుంట ఉంటుంది, బుల్లి ఒక రంధ్రంలాగా అనిపిస్తున్నది. అది కడుపులో ఉన్నప్పుడు రంధ్రం, తర్వాత పూడుకుపోతుంది. దాన్ని బ్రహ్మరంధ్రము అంటారు. మరణించాక దాని మీద కొబ్బరికాయతో పగలగొట్టేవారు పూర్వం. అది కొబ్బరికాయతో పగలగొట్టకూడదు, తనంత తాను పగలాలి. కానీ పగలకపోతే ఎవడోడు దాన్ని పగలగొడతాడు. ఆ మధ్యన వాడు ఎవడో నీకు కపాల మోక్షం ఇస్తానని కర్రెట్టు కొట్టాట. ఆ కర్ర కొట్టితో బలాత్కారంగా పగలగొట్టకూడదు, వాడు తన యోగశక్తితో పగలగొట్టుకోవాలి. భీష్ముడు తన శరీరాన్ని ఈ బ్రహ్మరంధ్రం గుండా విడిచిపెట్టి ప్రాణాన్ని అందులోంచి బయటికి పంపించాడు. అందుకే ఆయన మహాయోగి. అలాగా ఈ బ్రహ్మరంధ్రాన్ని వాసన చూడాలి. ఈ బ్రహ్మరంధ్రాన్ని వాసన చూడడాన్ని మూర్ధాఘ్రాణము అంటారు. మహాత్ములైన ఋషులు మనబోటి వాళ్ళని కౌగిలించుకోరు, దగ్గరికి తీసుకోరు,
మిమ్మల్ని ఒక ఋషి కౌగిలించుకున్నాడంటే, దగ్గరికి తీసుకున్నాడంటే మీకు ఎక్కడో ఒక మహాయోగం ఉంది, దానికి బ్రహ్మానంద భరితులు అవ్వాలి. ఇక్కడ గనక ఇప్పుడు నేను మళ్ళీ ఎందుకు చూపించవలసి వస్తుందంటే తర్వాత అర్థం కాదని, పురాణం చెబుతున్నప్పుడు డైరెక్ట్గా చూస్తున్నారు కనుక మీకు అర్థమవుతుంది. అదే దృశ్యం లేకుండా కథ విన్న వాళ్ళకి చెప్పాలన్నమాట. సరిగ్గా తల నడినెత్తి మీద ఋషులు, తల్లిదండ్రులు, మహాత్ములు పూర్వం ముక్కు పెట్టి వాసన చూసేవారు. దానిని సంస్కృతంలో మూర్ధాఘ్రాణము చేయుట అంటారు. ఈ మూర్ధాఘ్రాణం వల్ల వారికి ఆయువు పెరుగుతుంది. ఎవరి మూర్ధం మీద ఈ మహాత్ములు ముక్కు పెట్టారో వాడికి అన్నమాట. ఇప్పుడు శత్రుఘ్నుడి నెత్తి మీద వాల్మీకి ముక్కు పెట్టి వాసన చూశాడు. దానివల్ల శత్రుఘ్నుడికి రాముడి దగ్గరికి వెళ్ళి రాముడి కటాక్షం పొంది శరీరం విడిచాక మళ్ళీ రాముడిలో కలిసిపోయే భాగ్యం మళ్ళీ వచ్చిందనమాట. మహాత్ములు ఈ విధంగా అనుగ్రహిస్తారు. ఇది శుభసూచకం, పవిత్రత. శత్రుఘ్నుడు ఎంత గొప్పవాడైనా మళ్ళీ వాల్మీకి అనుగ్రహం లేకపోతే రాముడిలో కలవలేటండోయ్. అదొక నియమం. భూమి మీదకి వచ్చిన తర్వాత వాళ్ళు భూమి మీద ఉన్న కొన్ని కర్మలు అనుభవించి తిరిగి భగవంతుడిలో కలిసిపోవాలంటే ఋషుల కటాక్షం ఉండాలి, గురువుల కటాక్షం ఉండవలసిందే. గురు కటాక్షము లేనిదే ఎంత గొప్పవాడు బాగుపడ్డు. అందుకే మూర్ధాగ్రాణం చేశాడు. ఆ తర్వాత ఇక్కడ ఇద్దరు మహానుభావులు రామకథ గానం చేస్తున్నారు, విను అన్నాడు. ఇంతకీ ఎవరా మహాత్ములు? కుశలవులు. 12 ఏళ్ల క్రితం శత్రుఘ్నుడు ఆశ్రమంలో ఉండగా సీతాదేవికి పిల్లలు పుట్టారు. ఇప్పుడు మళ్ళీ సరిగ్గా 12 సంవత్సరాలు గడిచింది. మళ్ళీ 13వ పుట్టినరోజులకు అడుగు పెడుతున్నారు లవకుశులు. ఆ సమయంలో శత్రుఘ్నుడు అక్కడికి వచ్చాడు. ఈ 12 ఏళ్లలో మహానుభావుడు వాల్మీకి తాను పూర్తిగా జరగబోయే ఉత్తరకాండముతో సైతంగా రాసేశాడు. కొంత కథ మిగిలింది ఉత్తరకాండంలో, అది కూడా రాశాడు. ఈ మొత్తం కథంతా కూడా కుశలవుల చేత కంఠస్థం చేయించాడు. కుశలవులు పుస్తకం లేకుండానే రోజుకి 20 సర్గల చొప్పున అప్పచెప్పేవారట. మొత్తం దాదాపుగా 500 సర్గములు ఉన్నాయి ఈ రామాయణంలో. 24,000 శ్లోకాలు. రోజుకి 20 చొప్పున వాళ్ళు కథ చెప్పేవారట. అంటే వాళ్ళు రామాయణం ఎన్ని రోజులు చెప్పారో ఆలోచించండి. 500 సర్గలు అన్నాడండి వాల్మీకి. రోజుకి 20 అండి. అప్పుడు ఎన్ని రోజులు పడుతుంది? 25 రోజులు. అంటే మనకి వాళ్ళకి ఎందుకు తేడా అంటే, వాళ్ళు పొద్దు నుంచి సాయంత్రం దాకా 20 సర్గలు అలా గానం చేసేవారు. ఇప్పుడు మనం కనుక 25 రోజుల్లో రామాయణం చెప్తే మీకే అర్థం కాదు. నేను కూడా చదువుకుంటూ వెళ్ళిపోతే తతో మంత్రి పురోగమస్య బలముఖ్య నివర్తిచ జగామహయముఖ్య శరథానాంచ సితేన సహా ఇలా చదువుకుపోతే పుస్తకంలో పారాయణ చేసినట్టు అయిపోతుంది. పూర్వకాలంలో అందరూ పండితులు, అందరికీ సంస్కృతం వచ్చేవాడు. వ్యవహార భాషే సంస్కృతం. ఆనాటి వ్యావహారిక భాష సంస్కృతం కనుక సంస్కృత శ్లోకాలు వాళ్ళు గానం చేస్తుంటే అందరికీ కథ అర్థమైపోయింది. ఇప్పుడు అందరికీ వ్యావహారిక భాష సంస్కృతం పోయి తెలుగు కూడా పోయి దరిద్రం లాంగ్వేజ్ వచ్చింది. అది ఏమిటో తెలియదు. అది తెలుగు కాదు, హిందీ కాదు, ఉర్దూ కాదు, ఇంగ్లీషు కాదు, అన్నీ కలిసిపోయిన పిచ్చి భాష. ట్రైన్ ఎక్కేసారేంటండి, జర్నీ చేశారేంటండి, ఇందులో ఏది తెలుగు ఏది ఇంగ్లీష్ చెప్పండి. ఒకటేమో జర్నీ చేశారు, మళ్ళీ తెలుగు. వీడి మొహానికి ఇంగ్లీషు రాదు, తెలుగు రాదు, పోనీ అదేదో ఇంకో భాష రాదు, ఇటు నుంచి అటు అడ్డంగా తిప్పే దరిద్ర భాష రాదు, కుడి నుంచి ఎడమకి ఎడమ నుంచి కుడికి వేసే ఏ భాష రాదు, హిందీ రాదు, ఎందులోనూ నిష్ణాతుడు కాడు. అందువల్ల అన్నీ కలిపి చదివేస్తారనమాట. నాకు భయం వేస్తుంది ఇప్పుడు తెలుగు చూస్తానమాట. అందున ఆహాహా యాంకరిణిలు కొంతమంది మదించిన ఏనుగులు, ఆడ ఏనుగులు బయటకు వస్తే కరిణి అంటారు. అందువల్ల ఇప్పుడు చాలా సీరియల్స్లో వాటిల్లో టీవీల్లో యాంకరిణిలు అని చేరారు. వాళ్ళ భాష, వాళ్ళు ఉన్న కాసేపు భూత పిశాచాల్లో జుట్టు దోసుకోవడానికే సరిపోతుంది మనకి. ఇంకా ఆ భాష ఏం అర్థం వస్తుంది నాకు? కుమ్మే అంటాడు ఒకడు. కుమ్మడం ఏమిటో, ఎవరు కుమ్ముతారో తెలియదు. పూర్వం దున్నపోతులు కుమ్మేవి, ఇప్పుడు కుమ్మే అన్నాం. దాంతో అమ్మోయ్ అని నాబోటాడు పారిపోతాడు. నా కర్మగారు ఇలాంటివి అప్పుడప్పుడు శిష్యులు చూపించి ఈ లాంగ్వేజ్కి అర్థం ఏంటంటే అంటారు. దానికి ఏం అర్థం చెబుతాను, అదో పిచ్చి భాష, కాలప్రభావం మీద అనుకోండి. కానీ పూర్వం మహాత్ములు కనుక వాళ్ళు 25 రోజుల్లో రామాయణం మొత్తం అలా చక్కగా గానం చేస్తే అందరికీ అర్థమయ్యేది. మేము ఇప్పుడు ఒక్క శ్లోకానికి 10 సార్లు అర్థం చెప్తే కానీ అర్థం కాదు. కాబట్టి అదే మీలాంటి పండితుల గురించి కదా చెప్పేది. మీరు మహాత్ములండి, మీరు నాకు కూడా భాష చెప్పగలరు. కానీ
అర్థం కాని వాళ్ళ కోసం వ్యవహారంలో తేలిగ్గా చెప్పాలి కాబట్టి 54 రోజులు పడుతుంది మనకి. రోజు 2 గంటలు కూర్చుంటున్నాం కనుక. ఆ రోజుల్లో పొద్దుట 9ంటికో మొదలెడితే 12, మళ్ళీ మధ్యాహ్నం 3ంటికి మొదలెడితే 5, అలా చక్కగా గానం చేసేవారట. ఆ గానం రోజుకి 20 సర్గల చొప్పున వాళ్ళు చేశారు. శత్రుఘ్నుడు ఒక్కరోజు రామాయణం విన్నాడు. వాళ్ళు ఒక్కొక్క చోట మందరస్థాయి, ఓ చోట మధ్యమ స్థాయి, ఒక్కో చోట తారస్థాయి, 3 స్థాయి. ఈ త్రిస్థాయిలలో వాళ్ళు పాడేవారు. అన్నీ ఒకే రకంగా పాడకూడదు కదా. ఎందుకు వచ్చిందిరా బాబు, ఎందుకు వచ్చిందిరా రామాయణ, ఎందుకు వచ్చింది, అదే పాట అంటే రామ అంటే తింటూ రామాయణ పాట ఎలా ఉండాలి అసలు. అసలు అది వింటే శరీరం రోమాలు నిక్కబొడుచుకోవాలన్నమాట. ఒకసారి చెప్పండి. తింటూ రామయ్యను తినకున్న రామయ్యను, తింటూ రామయ్యను తినిపిస్తూ రామయ్యను, తినకున్న రామయ్యను రామ్ రామ్ రామ్. నువ్వు తినకున్న రామ 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 రామ్ రామ్ రామ్. శ్రీరామ రామ 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 రామ్ 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 అంటే రాముడు పరిగెత్తుకొస్తాడు. రామయ్యను రామయ్యను అంటే రాముడికి జీవితంలో మనం పెట్టిన నైవేద్యం తింటాం. ఎప్పుడు రామనామస్మరణం చేసిన మంచి ఉత్సాహంతో ఉండండి. రామనామస్మరణం చేస్తున్నప్పుడు శరీరం ఆనందంతో పొంగిపోవాలి, గొప్ప శక్తి రావాలి. అది అమృతం అండి. అమృతం తాగిన వాడికి నీరసం పెట్టి అంటే నువ్వు అమృతం తాగడంలా, లోపలికి వెళ్ళకుండా నాలికలు అడ్డం పెట్టి మూసేసుకుని బయటకు ఉమ్మేస్తున్నావు అనమాట రామనామాన్ని. అందువల్ల ఎప్పుడూ కూడా పాట గానం అద్భుతంగా ఉండాలి. లవకుశులు అనుభవించి పాడారు వాళ్ళు అనమాట. అలా పాడుతూ ఉంటే ఛందస్సు, వ్యాకరణం అన్నీ అందులో ఉండడం వల్ల ఆనంద పరవశుడైపోయాడు శత్రుఘ్నుడు. మునులు పరవశించిపోయారు. అందుకే పోతన గారు అంటారు, వట్టి మ్రాకులు పల్లవింపన వారితం బగు రీతిగా. కుశలవులు గానం చేస్తూ ఉంటే వట్టి మాకులు అంటే ఎండిపోయిన చెట్లు చివురించేయిట. నవమ స్కంధంలో రాస్తారండి. భాగవతం 9వ స్కంధంలో రామాయణం మొత్తం 128 పద్యాల్లో రాశాడు పోతన. అందులో కుశలవులు ఈ చరిత్ర గానం చేస్తుంటే వట్టిపోయిన మ్రాకులు, ఎండిపోయిన మాకులు పల్లవించేయట. అది గానం అంటే. ఇక ఆ గానమునకు పరవశించిపోయిన శత్రుఘ్నుడు అందులో కొన్ని చోట్ల ఏదో సీతని రాముడు విడిచిపెట్టడమో లేకపోతే ఇలాంటి ఘట్టాలు వచ్చినప్పుడు, రావణాసురుడు వచ్చినప్పుడు స్పృహ కోల్పోయాట పాపం. విసంజ్ఞో బాష్పలోచన, కన్నీళ్లు కారుస్తూ తనను తాను మరిచి స్పృహ కోల్పోయి పడిపోయాడు. కొంతసేపటికి తేరుకున్నాడు. మొత్తం రామాయణం అంతా కళ్ళ ముందు కనపడుతోంది. వాళ్ళు గానం చేస్తూ ఉంటే ఎంత అద్భుతంగా పాడుతున్నారు ఈ చిన్నారులు. వీళ్ళు పాడుతూ ఉంటే జరిగిన కథ అంతా ఇప్పుడు ఎదురుగుండా ఒక తెర మీద దృశ్య రూపంలో కనపడుతున్నది. టీవీ స్క్రీన్లో టీవీ సీరియల్ చూసినట్టుందన్నమాట వాళ్ళు పాడుతూ ఉంటే. అందుకే వాళ్ళు చూస్తున్న వాళ్ళు పరవశించిపోయారు. కొంతమంది కథ చెబుతూ ఉంటే ఆ కథ అలా కళ్ళ ముందు కనబడుతుంది. కొంతమంది కథ చెబుతుంటే ఎందుకు అలా నీరసంగా. ఇంతలో పక్కనున్న సైనికులు అన్నారట శత్రుఘ్నుడితో, ఏం విచిత్రం అండి ఇది, ఇక్కడ మనుషులు ఎవరూ లేరు, నాటకం వేసే పాత్రలు పాత్రధారులు లేరు, కేవలం వీళ్ళు గాత్రధారులు తప్ప. ఈ ఇద్దరూ పాడుతూ ఉంటే మొత్తం రాముడు పుట్టడం, ఏదో తాటకను చంపడం, ఇటువంటివన్నీ కళ్ళ ముందు మెదులుతున్నాయి. ఏమి ఆశ్చర్యకరమైన కావ్యం ఇది. రాసిన వాడు అద్భుతంగా రాశాడు, గానం చేసిన వాళ్ళు ఇంకా బాగా గానం చేస్తున్నారు. ఈ దృశ్యం అంతా కళ్ళ ముందు దృశ్యంలా కనపడుతున్నది కానీ అదృశ్యం కావటం లేదు. అసలు ఈ కథ ఎవరు రాశారు, ఈ గానం చేస్తున్న వాళ్ళు ఎవరనగా వాల్మీకిని మీరేం అడగద్దు. ఎందుకంటే ఈయనకి తెలుసు కదా శత్రుఘ్నుడికి వాళ్ళిద్దరూ కుశలవులని. అందుకని మీరు వాల్మీకి దగ్గరికి వెళ్ళి అడగద్దు. ఎవరు రాయాలో వాళ్లే రాశారు, ఎవరు గానం చెయ్యాలో వాళ్లే గానం చేస్తున్నారు. మహాత్ములను అనవసరంగా మనం కెలికి అడిగి వాళ్ళని బాధ పెట్టకూడదు. ఆయన అనుష్ఠానపురుడు, ఎక్కువసేపు ఆయనతో సంభాషించకూడదు. ఈ పూట ఇక్కడే ఉందాం, మనం అడగడం మంచిది కాదు చెప్పేశాడు ఆయన. మీ కుతూహలం మనస్సులో పెట్టుకోండి, ఏదో ఒకనాడు పూర్తిగా వివరాలు బయటకు వస్తాయి అన్నాడు. ఎందుకంటే ఇప్పుడే బయటికి రాకూడదు. సీతాదేవి అక్కడ ఉన్నట్టు ఇంకా సైనికులకి తెలియదు కదా, కేవలం శత్రుఘ్నుడికి తెలుసు. కానీ వాల్మీకి
శత్రుఘ్నుడికి మాత్రమే చెప్పాడు కుశలవులు పుట్టినట్టుగా. అది ఎక్కడ ఇంకా బయటికి లీక్ అవ్వలేదు. అందుకని పేపర్ లీక్ అవ్వకూడదు. అందువల్లే ఈ విషయాన్ని ఇక్కడ మనసులో పెట్టుకోండి. ఎప్పుడు బయటికి రావాలో అప్పుడు బయటకు వస్తాయంటే అర్థం ఏంటి? ఈ పిల్లలు రాముడి దగ్గరికి వస్తారు, అక్కడ కూడా గానం చేస్తారు. ఆ గానమునకు రాముడు మెచ్చుకున్నప్పుడు అసలు రహస్యం బయటకు వస్తుంది. అనగా వాళ్ళు అలాగే అన్నారు. ఆ రాత్రి ఎలాగో గడిచింది. సీతాదేవి మీద ఉన్న భక్తి వల్ల రాముణ్ణి తలుచుకుంటూ కాలక్షేపం చేశాడు. ప్రొద్దుటే లేచి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరారు. రాముడి దగ్గరికి అయోధ్యానగరానికి వెళ్ళగానే రథం ఆపి, సైనికులను అక్కడ ఆపి, కాలినడకల చెప్పులు కూడా తీసి రాముడి దగ్గరికి వెళ్ళేటండి శత్రుఘ్నుడు. రాముడి సన్నిధానంలో చెప్పులు వేసుకోరు. మహాత్ములు పాదుకులు విడిచిపెట్టి పెడతారు. అందుకని ఆ భగవంతుని దగ్గరికి వెళ్ళి కాళ్ళు గట్టిగా పట్టుకుని ఏడ్చి, రామచంద్ర నాకు ఎంత శిక్ష ఇది, ఏదో రాక్షసుడిని శిక్షించి ప్రజల్ని రక్షించడం గొప్ప ధర్మమే, కానీ ఆ ధర్మం కంటే నీకు దూరంగా ఉండడం పెద్ద శిక్షగా అనిపిస్తోంది నాకు. రాముడిని చూచిన రోజు మాత్రమే రోజు, రాముడిని చూడని దినములు నింద్యం, పనికిరానివి. అనగా తప్పదు నాయన, ఇది ధర్మరక్షణ, నువ్వు కొంతకాలం ఎక్కడుండు, ఎక్కువ రోజులు ఉండవద్దు. 7 దినములు ఉండమన్నట్టండి రాముడు. సప్తాహం, ఓన్లీ 7 days. వీక్ డేస్ ఉండనగానే మళ్ళీ శత్రుఘ్నుడు వీక్ అయిపోయాడు. అయినప్పటికీ రాముడి మాట కాదనలేడు. చూచారు, భగవంతుని సేవ ఎంతకాలం మనకి దక్కుతుందో తెలియదు. అందుకే దక్కినంతకాలం సద్వినియోగం చేసుకోవాలి. రాముడి సొంత తమ్ముడు రాముడిని విడిచిపెట్టి బయటికి వెళ్ళే అవకాశం రాదనుకున్నవాడు చూశారు, తప్పనిసరి పరిస్థితుల్లో దూరం అయిపోయాడు. సప్తరాత్రంచ కాకుత్సహ రాఘవస్య యథాజ్ఞయ. 7 రాత్రులు అక్కడే నిద్రించి రాముణ్ణి సేవిస్తూ ఆ తర్వాత 8వ రోజు ఉదయమే బయలుదేరి అమోఘమైన రామాజ్ఞ కాదనలేక తిరిగి మధుపురానికి వెళ్ళిపోయాడు. భరతుడు, లక్ష్మణుడు శత్రుఘ్నుని కొంత దూరం వచ్చి వీడుకోలిచ్చి వెనక్కి వెళ్ళిపోయారు. ఈ విషయంలో లక్ష్మణుడే అదృష్టవంతుడు. ఆ తదనంతరం రామచంద్ర ప్రభు అటు పుష్పక విమానం ఎక్కి అప్పుడప్పుడు ప్రజా పరిపాలన చూస్తూ ఉండేవాడు. అన్ని వైపులకి తిరుగుతూ ఉండేవాడు. ఒక రోజున ఆయన తిరుగుతూ అగస్త్య మహర్షి ఆశ్రమానికి వచ్చేవాడు. రాముడు ఎప్పుడు ఇంట్లో సుఖంగా పడుకోలేదంటే, మహారాజులు ఎప్పుడూ హాయిగా ఇళ్లలో పడుకొని తాగి తందనాలు ఆడలా. వాళ్ళు ప్రజా పాలన కోసం బ్రతికారు. ప్రజల కోసం నిరంతరం సౌఖ్యం కోసం ఆహారాన్ని కూడా త్యజించారు. నిద్ర కూడా విడిచిపెట్టారు. అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు, సర్వకాల సర్వావస్థలలో ఎప్పుడు ప్రజలకు కష్టం వస్తే అప్పుడు పరుగును వెళ్ళారు. అందుకే వాళ్ళని మహాత్ములు, ధర్మాత్ములు, విష్ణు స్వరూపులు అన్నారు. అలా రాముడు వెళ్ళగా ఈ పుష్పక విమానం మీద అగస్త్యుని ఆశ్రమం కనపడి, అగస్త్యుడు రాముడి దగ్గరికి తీసుకుని ఎంతో ప్రేమతో ఆదరించి, సకల లోకేశ్వరుడివైన శ్రీమన్నారాయణుడవు నువ్వు, నీ దర్శనం వల్ల మేము పవిత్రులమవుతాం, కానీ నువ్వేమో మమ్మల్ని దర్శనం చేసుకోవడానికి వచ్చి ఋషులారా మీ దర్శనం మాకివ్వండి, ఋషుల దర్శనంతో మేం పవిత్రులమవుతాం అంటావు. అది నీ లీల, కానీ మాకు తెలుసు నువ్వెవరివో. నీవు ఈ చరాచర జగత్తంతటిని సృష్టించిన శ్రీమన్నారాయణుడివి, వాసుదేవుడివి, పరంధాముడివి. ఎవరు అవునన్నా కాదన్నా మేము దానిని గ్రహించాం. నా దగ్గర ఒక ఆభరణం ఉన్నది, ఈ ఆభరణాన్ని నువ్వు మాత్రమే భరించగలవు. ఇంత గొప్ప విలువైన వస్తువుని నేను ఎక్కువ కాలం ధరించలేను. యదల్చాభరణం సౌమ్య నిర్మితం విశ్వకర్మణా దివ్యం దివ్యేన వపుషా దీప్యమానం సతేజస. ఈ ఆభరణం ఒక గొప్ప అద్భుతమైనటువంటి ఆభరణం. దీనిలో మధ్యలో మంచి రత్నం ఉంటుంది. ఈ రత్నాన్ని చివరన కొసన పెట్టారు. చుట్టూత నవరత్నాలు తాపడం చేయబడి ఉంటాయి. నవరత్నమయమైనటువంటి అపూర్వమైన గొలుసు మధ్యలో ఉన్నటువంటి పెద్ద రత్నము. ఇవి పూర్వం విశ్వకర్మ చేత నిర్మింపబడింది. మీరు ఇప్పటికి కూడా సరే మెడలో నెక్లెస్ అని వేసుకుంటారు. ఇదంతా బంగారంతో తయారు చేయబడి ఇక్కడేవో రత్నాలు పెడతారు, మధ్యలో మాత్రం కొంచెం పెద్ద రత్నం పెట్టేవారు పూర్వం. అలాంటి రత్నాభరణం, దివ్యాభరణం ఇది. ఈ ఆభరణం సామాన్యుడు తయారు చేసింది కాదు.
ఏదో భూలోకంలో ఉన్న గోల్డ్ షాపులు వాడు తయారు చేసింది కాదు, సాక్షాత్తు విశ్వకర్మ తయారు చేశాడు. ఇది నీకు ఇస్తున్నాను, దీనిని ధరించడానికి నీకు మాత్రమే అర్హత ఉన్నది అనగా ఆయన నవ్వాడు. బ్రాహ్మణుడు తప్ప ఎవడు పడితే వాడు ఇతరుల వస్తువులు దానం పుచ్చుకోకూడదు. నేను క్షత్రియుణ్ణి, ప్రజాపాలన చేయవలసిన వాడిని, ధర్మం ఎలా తప్పుతానన్నాడు. అప్పుడు ఆయన ఉన్నాడు తెలిసిన, అది సామాన్యుని విషయంలో. మహాపరాక్రమం కలిగిన రాజు ఋషులే కాదు ప్రజలైనా ఎవరైనా ఏమిచ్చినా పుచ్చుకోవచ్చు. దానికి కారణం చెబుతున్నాను విను. పూర్వం సృష్టి ఆరంభ కాలంలో ఒక్క దేవతలకి మాత్రమే ఇంద్రుడు ఉండేవాడు, పరిపాలకుడు. మానవులకి ప్రభువు లేడు. దాంతో మానవుల్లో కొందరు దొంగలయ్యారు, కొందరు పాపాత్ములయ్యారు, కొందరు క్రూరులయ్యారు. ఎవరిని ఎవరు చంపుకుంటున్నారో తెలియకుండా లోకం పాడైపోయింది. ఒక పరిపాలకుడు, ఒక నాయకుడు లేకపోతే ప్రజలు క్రమశిక్షణతో ఉండరు. ఒకడిల్లు ఒకడు దోచుకునేవారు, ఒకటి భార్యను ఒకళ్ళు ఎత్తుకుపోయేవారు, ఒకళ్ళొకళ్ళు చంపుకునేవారు. దాంతో ప్రజలంతా బ్రహ్మ దగ్గరకు వచ్చి ప్రజల్లో ధర్మం నిలబడాలి, ఒక క్రమశిక్షణ ఉండాలి, చట్టం అమల్లో ఉండాలి, లేకపోతే ప్రజలంతా ఒకళ్ళొకళ్ళు చంపుకు చచ్చేటట్టున్నారు. కాబట్టి ప్రజలకు కూడా ఒక నాయకుడిని ప్రసాదించు అని బ్రహ్మను అడిగారు. దేవలోకానికి ఇంద్రుడు ఉన్నట్టుగా భూలోకానికి కూడా ఒక నరేంద్రుడు ఉండాలి. స్వర్గానికి దేవేంద్రుడు, భూలోకానికి నరేంద్రుడు ఉండాలి అనగా అప్పుడు ఆయన, దేవతలారా మీ మీ శక్తులన్నీ కొంచెం కొంచెం కలిపి ఒక మహాత్ముడిని సృష్టించండి అన్నాడు. అప్పుడు దేవతలంతా కలిసి ఏం చేశారు, ఇంద్రుడిలోంచి ఒక శక్తి, అగ్నిలోంచి కొంత శక్తి, ఇలా దిక్పాలకుల శక్తులు, దేవతల శక్తులు, ఈ మహాశక్తిని తేజస్సుని ఒక ముద్ద చేశారు. ఈ ముద్ద చేస్తున్న సమయంలో బ్రహ్మగారికి హచ్చి అని తుమ్ము వచ్చింది. తుమ్ము రావడం ఒక్కోసారి మంచిదట. తుమ్ము కూడా మంచిదే, కేవలం మరక మాత్రమే కాదు. ఇది తెలుసుకోవాలి మనం. ఈ తుమ్ములోంచి ఒక ఆయన పుట్టుకొచ్చాడు. సంస్కృతంలో క్షుప అనే శబ్దమునకు తుమ్ము అని అర్థం. ఆయన గట్టిగా తుమ్మగానే ఆ క్షుప్పులోంచి పుట్టాడు కనుక ఆయనకి క్షుపుడు అని పేరు పెట్టారు. మొట్టమొదటి రాజు క్షుపుడు అన్నమాట. ఈ క్షుపుడిని పిలిచి, నా తుమ్ము నుంచి పుట్టిన నువ్వు ఈ రోజు నుంచి చరాచర జగత్తంతటినీ పరిపాలించు. ఈ దేవతలందరి యొక్క తేజస్సు నీలో నిక్షిప్తం చేస్తున్నాను. నువ్వు కేవలం నరేంద్రుడివే కాదు, నీలో విష్ణువు యొక్క తేజస్సు కూడా ఉంటుంది. ఇటు విష్ణువు, బ్రహ్మ, శివుడు, దేవతలు ఇంతమంది తేజస్సు పుచ్చుకొని ధర్మబద్ధంగా ప్రజాపాలన చెయ్యి. ఎక్కడ దోపిడీలు జరగరాదు, అధర్మం జరగరాదు, వేద విరుద్ధ కర్మలు జరగరాదు అనగా ఆ క్షుపుడు భూమిని చాలా శ్రద్ధతో పరిపాలించాడు. ఇంకా అక్కడి నుంచి ఆయనే మొదటి మనువై అయినటువంటి ఈ స్వయంభువు మొదలైన వాళ్ళకి తన శక్తులు ఇచ్చాడు. ఇంకా అక్కడి నుంచి ప్రజాపాలన సాగింది. తదనంతరం బ్రహ్మదేవుడు చట్టం చేశాట. మహారాజు దేవతాస్వరూపుడు, సకల దేవతాస్వరూపుడు కనుక రాజులో బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు అనే తేడా లేకుండా అందరూ ఉంటారు. అందరినీ సమానంగా చూస్తేనే రాజు. కాబట్టి రాజు ఎవరి దగ్గరైనా ఏదైనా పుచ్చుకోవచ్చు, ఇవ్వవచ్చు. రాజు కావాలని మాత్రం తప్పు చేయకూడదు. ఇది కఠోర నియమం. ఎప్పుడైనా రాజు తాను తప్పు చేశానని గ్రహిస్తే వెంటనే రాజ్యం వదిలి అడవికి పోవాలి, తనకు ఒక వారసుడిని నిలబెట్టాలి అన్నట్ట. అప్పటి నుంచి వాళ్ళంతా దాన్ని అమలు చేశారు. అందుకే పూర్వం చూడండి, ఎప్పుడైనా రాజు తాను తప్పు చేశాను అనుకుంటే తక్షణం ఇక నేను రాజ్యపాలన చేయను, నేను రాజ్యం వదిలిపోతున్నాను అనేవాడు. ఇప్పుడే ఎన్ని తప్పులు చేసినా మా వాళ్ళకి రాజ్యం ఇస్తాను, నేను చచ్చినా కదలను, మీరు పొమ్మన్నా పోను అని ప్రజలు మెడబట్టి గంటేదాకా కదలరుగా. అందులో 60 ఏళ్ళు మనల్ని పరిపాలించిన దిక్కుమాల పార్టీ ఎక్కడి నుంచి వచ్చింది మరి? అది రాక్షసులందరూ కలిసి తమ శక్తులతో పంపారు దాన్ని, తెలుసా మీకు? దేవతలంతా కలిసేమో ఈ మహాత్ముడిని నరేంద్రుడిని పంపారు, రాక్షసులంతా కలిసి 60 ఏళ్ల పార్టీని పంపారు. ఏం చేస్తాం, కర్మ మరి. అది రాక్షస పార్టీ, ఇది వీళ్ళ పార్టీ. అందువల్ల ఏంటంటే పూర్వకాలంలో కఠోర నియమం ఒకటి ఉందండి. ఎట్టి పరిస్థితుల్లో మేము తప్పు చేసాము అనుకుంటే మహారాజు గారు తక్షణం గద్దె దిగిపోయి ఇంకొకటికి ఎవడికో పట్టాభిషేకం చేసి వెళ్ళిపోయేవారు. కాబట్టి రామచంద్ర మారు మాట్లాడకుండా నువ్వు దీన్ని పుచ్చుకో. నీలో దేవతాంశం ఉన్నది, త్రిమూర్తుల అంశం ఉన్నది. అంశాలన్నీ పక్కన పెడితే నువ్వే సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడివి అనగా ఆయన నువ్వన్నాక ఇంక నేనలే కాదంటాను. మహాత్ముల మాట శిరోధార్యం. ఈ ఆభరణం నీకెలా వచ్చిందండి అన్నాడు మళ్ళీ. ఇది విశ్వకర్మ నిర్మాణం చేశాడన్నారు. మీరు తపస్సులు, విశ్వకర్మ దగ్గర నుంచి ఈ ఆభరణం నీకు ఎలా వచ్చిందో చెప్పగలవా అన్నాడు ఆయన. అయితే చెబుతున్నాను విను. రాముడికి తెలియదంటారా? కానీ
ఆ ఆభరణం ఎందుకు వచ్చిందో దీని వెనకాల ఉన్న ఫ్లాష్ బ్యాక్ ఆ కథ ఏమిటో రాముడికి కాదు చుట్టుపక్కల వాళ్ళకి తెలియాలి, తెలిస్తే మీకు తెలుస్తుంది. దానివల్ల ఇప్పుడు రాముడికి అగస్త్యుడు కథ చెబితే నేను ఎలాగో మీకు చెబుతాను, అప్పుడు మీకు తెలుస్తుంది. తెలిస్తే మన కర్తవ్యం ఏమిటో మనకి తెలుస్తుంది, కర్తవ్యాచరణ చేస్తే మనం తరిస్తాం. అందుకని మన కోసం రాముడు అగస్త్యుడిని అడిగాడు. అప్పుడు అగస్త్యుడు చెప్పాడు, పూర్వం ఈ యుగంలో కాదు, జరిగిపోయిన త్రేతాయుగంలో, ఇదొక త్రేతాయుగం రాముడు ఉన్నది, ఎంతో పూర్వం కూడా జరిగే చాలా త్రేతాయుగాలు. స్వయంభవ మనువు కాలం, ఇదిగో క్షుపుడి కాలం, అలాగే సారోచేష మనువు కాలం, ఉత్తముడు, తామసుడు, రైవతుడు, చాక్షుషుడు, ఇలా ప్రతి మనువు కాలంలో ఈ రామాయణం జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు వైవస్వత మనువు కాలంలో ఈ మన రామచంద్రుడి కథ జరిగిందనమాట. గతించిన మహాయుగంలో ఒక త్రేతాయుగంలో ఒక కేకారణ్యం ఉండేది. ఆ అరణ్యంలో ఎక్కడ ఒక్కసారి కూడా ఒక్క జంతువు కనపడలేదు. అప్పుడు నేను తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ నేను చిరంజీవిని గనక, అనేక యుగాల నుంచి బతుకుతున్నవాడిని కనుక, అనేక కల్పాల్లో ఉన్నవాడిని కనుక అలా తిరుగుతూ తిరుగుతూ ఆ అడవిలోకి వెళ్ళా. ఆ అడవిలో ఒక మహాసరస్సు కనపడింది, చాలా పెద్ద గొప్ప సరస్సు అది. ఆ సరస్ ప్రాంతంలో క్రూర జంతువులు లేవు, ఏవో ఒకటి అర పక్షులు తప్ప. పక్షులు మనోహరంగా కూస్తున్నాయి. నేను ఇంకా చెరువులో స్నానం చేసి సంధ్యావందనం అవి చేసుకుందాం అనుకున్నాను. నేను ఇంతలో తమాషా జరిగింది. ఆ సరోవరం దగ్గర, అంటే సరస్సుకి ఒడ్డున ఒక అందమైన వ్యక్తి కనబడ్డాడు. వాడు పడుకుని ఉన్నాడు, నిద్రపోతున్నట్టుగా ఉన్నాడు. చిత్రంగా ఉంది ఇది. మిట్ట మధ్యాహ్నం చెరువు సన్నిధానంలో, చెరువు యొక్క ఒడ్డున పరమసుందరుడైన ఒక రాజపురుషుడు నిద్రపోతున్నాడు. మహారాజులు ఇలా చెరువు ఒడ్డున మిట్ట మధ్యాహ్నం నిద్రపోరే అనుకుంటూ దగ్గరికి వచ్చాడు. ఆయన చూస్తే ఆ పురుషుడు అలా పడుకుని ఉన్నాడు. ఒకడు ఇలా వెల్లకిలా పడుకుని ఉన్నాడు, బోర్లా కూడా కాదు, తెల్లగా ఉన్నాడు. పరమసుందరుడు, మంచి బట్టలు వేసుకున్నాడు, ఒళ్ళంతా నగలున్నాయి. అతను నిద్రపోతున్నాడు అనుకుని అగస్త్యుడి దగ్గరికి వెళ్ళాడు, కానీ అతను నిద్రపోవడంలా దీర్ఘ నిద్రే పొందాడు. అంటే అతను చచ్చిపోయాడు, అదో శవం. ఏమి చిత్రం ఇది! ఇది నిజానికి శవం, కానీ ఈ శవంలా లేదు. ఒక పురుషుడు గాఢముగా నిద్రపోతున్నట్టుగా ఉన్నది. ఇది ఎవరిది అనుకుంటూ ఉండే లోపు ఆకాశంలో ఓ దివ్య నాదం వినపడింది, మధురమైన శబ్దం వినపడింది. ఆ శబ్దం ఏమిటా అని అగస్త్యుడు తలపైకెత్తి చూశాడు. ఆకాశంలో ఒక దివ్య విమానం వచ్చింది. ఆ విమానం బంగారంతో తయారు చేయబడిన విమానం, దానికి రకరకాల ఆభరణాలు ఉన్నాయి. మంచి రత్నములు, నవరత్నములు ఆ విమానములకు తాపడం చేయబడి ఉన్నాయి. ఆ విమానం అక్కడికి వేగంగా రావడం వల్ల శబ్దం వచ్చింది, కానీ ఆ శబ్దం మన విమానాల శబ్దంలాగా గుయ్యి శబ్దం కాదనమాట, మధురముగా ఓం అంటుందన్నమాట. అందుకే దాన్ని దివ్య విమానం అన్నారు. మన భూలోక విమానాలు కదిలేయంటే నానా గందరగోళం అయిపోయి పక్కనేమో భూకంపం వచ్చేస్తుంది, చెవులు దద్దరిల్లిపోతాయి. కాసేపు పైకి ఎగురుతున్నప్పుడు చెవులు దద్దరిల్లిపోయి మనకేం వినపడదనమాట. కానీ ఆ దివ్య విమానాలు వస్తూ ఉంటేనండి ఎంత మధురంగా ఉంటుందో శబ్దం. వైకుంఠం నుంచి మనబోటి వాళ్ళని తీసుకెళ్ళడానికి విమానం వస్తే ఆ విమానం నుంచి వచ్చే శబ్దం ఎంత బాగుంటుందో మీరెప్పుడు విన్నారని అడగచ్చు. నేను చాలాసార్లు విన్నాను, మళ్ళీ వింటా. మీరు కనుక నన్ను నమ్మి ఇలాగే రామాయణం శ్రద్ధగా వింటే, ఇలాగే మంచి పురాణాలు వింటే, ఏదో ఒకనాడు నేను వైకుంఠానికి వెళ్ళడం ఖాయం కనుక నాతో పాటు ఆనాడు రాముడు సరయూ నదిలో ముంచి తన ప్రజల్ని తీసుకెళ్ళినట్టుగా మిమ్మల్ని వైకుంఠానికి పట్టుకెళ్తాను. ఆ నాదం చాలా మధురమైనది, ఆహ్లాదకరమైనది. ఏమండి, మనవాళ్లే ఎంతోమంది సాధకులు కలొస్తుందండి, కల్లో మంచి మంచి నాదాలు వింటున్నామండి అంటున్నారే. కల్లోనే నాదం అంత బాగుంటే ఇంక నిజంగా శ్రీమన్నారాయణుడు మన కోసం విమానం పంపితే ఆ విమానము నుంచి వచ్చేటటువంటి నాదం మనం వినడం తటస్థిస్తే అది ఎంత మధురంగా ఉంటుందో ఆలోచించండి. అది కలరవం, మధుర రవం. అందుకే ఆ రవం వింటూ అలా పైకి చూస్తూ ఉండిపోయాడు అగస్త్యుడు. విమానం సరిగ్గా ఈ చెరువు దగ్గర ఆగింది, ఈ సరోవరం దగ్గర ఆగింది. ఆ విమానంలో నుంచి ఒక అందమైన పురుషుడు కిందకి దిగాడు. వాడు ఎలా ఉన్నాడో తెలుసా? కింద పడుకుని ఉన్న శవం ఎలా ఉందో అలా ఉన్నాడు. కాకపోతే ఇది శవం, అది మాత్రం కదులుతున్న పురుషుడు. ఆ పురుషుడు దివ్య పురుషుడు. ఆ పురుషుడికి కళ్ళు మూయబడి లేవు. మనకి చీటికి వాటికి రెప్పపాటు ఉంటుందో, అతనికి రెప్పపాటు లేదు. కాబట్టి అతడు మానవలోకం నుంచి రాలేదు, దివ్య పురుషుడు అని అర్థమైపోయింది. ఆ పురుషుడు కిందకి దిగడంతో
ఆ పడుకునున్న శవం దగ్గరికి వెళ్ళాడు. చూసేవారికి ఎలా ఉందన్నమాట, రాముడు భీముడిలో ఉన్నారు వాళ్ళిద్దరు. శవము ఈయన ఒకే రకంగా ఉన్నారు. ఈయన వెళ్ళి ఆ శవం బట్టలు పీకి పారేసి ఆ శవం దగ్గరికి వెళ్ళి దాన్ని యామ్ యామ్ అని మన వాళ్ళు చూడండి, ఆదివారం శనివారం లేకుండా పీక్కు తినేస్తున్నారు చేపల్ని, చికెన్ని, మటన్ని. అలాగా కరకరకరలాడే శుభ్రంగా తిని పారేశాడు శవాన్ని, పీక్కు తినేశాడు. మంచి బలంగా ఉన్న కండతో ఉన్న శరీరాన్ని తినేయగానే అది అస్థిపంజరంగా మారిపోయింది, ఎముకల పోగుగా మారిపోయింది ఆ శవం. వెంటనే ఈయన వెళ్ళాడు చెరువు దగ్గరికి, ఆచమనం చేశాడు. శుద్ధాచమనం అంటే ఏంటి? అన్నం తిన్న వెంటనే 5 సార్లు నోట్లో నీళ్లు పూసుకుని అని బాగా పుక్కిలించి ఉమ్మాలి. అలాగే మూతి, చేతులు, కళ్ళు శుభ్రంగా కడుక్కోవాలి. దీనికి ఏమని పేరు? శుద్ధ ఆచమనం. మీరు రోజు పూజల్లో శుద్ధాచమనీయం సమర్పయమంటారా? నైవేద్యానంతరం శుద్ధాచమనీయం అంటే ఇది. కానీ ఎంతమంది చేస్తున్నారండి భోజనం అయ్యాక ఇలా పుక్కిలించడం? అసలు మంచినీళ్ళే తాగరు, పుక్కిలించడం అక్కడ. ఇలా పుక్కిలించకపోతే ఎంత నరకం వస్తుందో మీకు వీలుంటే ఒక్కసారి దేవీ భాగవతంలో ఉన్న నరకవర్ణంలో వినండి. అన్నీ మేము రోజు చెప్పలేము మీకు, కావాలంటే రామాయణంలో చూడండి. శుద్ధాచమనం అంటే ఏమిటో అక్కడ వర్ణిస్తాడు. తప్పనిసరిగా ఈ రోజు నుంచి కనీసం 5 పర్యాయములు ఆహారం తిన్నాక నోట్లో నీళ్లు బాగా పోసుకొని పుక్కిలించి ఉమ్మండి. మళ్ళీ పోసుకోమన్నాం కదా అని ఓ చుక్క నోట్లో పోసి అనేకండి. కాసేపు లోపల ఏం చేయాలన్నమాట, అనాలి. పక్కవాడు దద్దరిల్లేలా అరవకండి, వాడి నిశ్శబ్దంగా చక్కగా నోట్లో నీళ్లు పోసుకొని పుక్కిలించి ఉమ్మండి. ఆ ఉమ్మేటప్పుడు పక్కవాళ్ళు అన్నం తింటూ అంటే మీరు పుక్కిలిస్తూ వాడికి చూసి అన్నారంటే వాడి దాంట్లో పడితే వాడు చచ్చిపోతాడు. వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళండి, లేదా పక్కవాడు స్మాష్ బేసిన్ అయిపోతాడు. ఈ విధంగా నీళ్లు పుక్కిలించి బాగా అలా ఉమ్మేస్తే ఎంత శుభ్రం అవుతుందండి నోరు. అప్పుడు నోట్లో మెతుకులు ఉండవు, దిక్కుమాల మాంసం ముక్కలు ఉంటే అవి పోతాయి. అప్పటికి పోకపోతే అలాగో బ్రష్ ఉండనే ఉందనుకోండి హుష్కాకిలాగా. ఇలా 5 సార్లు పుక్కిలించి ఉమ్మాక చేతులు బాగా కడుక్కొని కాళ్ళు కడుక్కుంటే అప్పుడు శుద్ధ ఆచమనం చేసినట్టు అవుతాడు. అలా చేశాడు వాడు. వెంటనే శవం యథాప్రకారంగా అయిపోయిందిట. ఇందాక అతను మాంసం తినగానే శవం అస్థిపంజరం అయిపోయిందా, ఇప్పుడు మళ్ళీ శవం యథాప్రకారంగా తయారైంది. అందంగా బట్టలు వేసుకోబడి, ఆభరణాలు ధరించబడి, మాంసంతో చర్మంతో తయారైపోయింది. ఇప్పుడు అగస్త్యుడు ఆశ్చర్యపోయాడు, ఇదేదో విచిత్రంగా ఉందనుకున్నాడు. ఇంతలో ఈ పురుషుడు మళ్ళీ విమానంలోకి ఎక్కబోయాడు నేల మీద నుంచి. అప్పుడు అగస్త్యుడు ఆగు నాయన అన్నట్ట. వెంటనే ఆయన వెనక్కి తిరిగాడు. నన్ను ఆగు అన్నావంటే నువ్వు నన్ను చూచావు. ఈ ప్రపంచంలో నన్ను చూడగలిగేవాడు ఒక్కడే ఈ భూమండలం మీద, అతడు అగస్త్యుడు. కాబట్టి నువ్వు అగస్త్యుడివే, నీకు నమస్కారం అన్నాడు ఆయన. అగస్త్యుడు తప్ప ఆ దివ్య పురుషుడిని ఎవరు పడితే వారు చూడలేరు. ఇలాంటి దివ్య పురుషులు భూలోకానికి చాలామంది వస్తారు. మీరందరూ చూడగలుగుతున్నారా, నేను చూడగలుగుతున్నావా? చూస్తే నిజంగా మహాయోగ జాతకులం అవుతాం మనం. అగస్త్యుడు లాంటి వాళ్ళు తప్ప భూలోకానికి వచ్చే దివ్య పురుషులను ఎవరు పడితే వారు చూడలేరు. అప్పుడు ఆయన అగస్త్యుడు, అయితే నువ్వు నన్ను గుర్తించావు, ఇంతకీ నువ్వెవరివి? మనిషివి చూస్తే మహాత్ముడిలా కనపడుతున్నావు, దివ్య పురుషుడిలా కనపడుతున్నావు, దివ్య విమానం ఎక్కువచ్చావు, కానీ ఈ నీచమైన శవభక్షణ ఏమిటి? పైగా ఆ శవం నీ శవంలో ఉంది ఏమిటనగా ఏం చెబుతామండి, కర్మ అనుభవించక తప్పదు కదా, నాకు అది చెబుతున్నాను వినండి అన్నాడు ఆయన. ఎవరు చేసిన కర్మ వారు అనుభవింపక ఏరికై నన్ను తప్పదన్నా, ఏనాడు ఏ రీతి ఎవరు చేసిన కర్మ వారు అనుభవింపక తప్పదన్నా అని మన పెద్దలు ఉట్నే అన్నారా. కాబట్టి మీరు రేపటి నుంచి కొంచెం మంచి పనులు చేయండి. మీరు ఎలాగో చేస్తున్నారు, ఇది నేను ఎప్పుడు మీకు చెప్పను. మీరు మంచి పనులే చేయకపోతే ఈ పురాణం వినడానికి 6:20 అంటే 6:20, 6:30 అంటే 6:30కి, పొద్దున గురువారం అయినా డ్యూటీ మాని 10 కంటే 10కి వస్తున్నారంటే మిమ్మల్ని మహాత్ములు కాదు అంటే వాడు తుచ్చుడు అవుతాడు. మీకు సందేహం లేకుండా మీరే మహాత్ములు. ఎప్పటికీ పురాణం చెప్పేవాడి కంటే వినేవాడే గొప్పవాడట. కానీ నేను అప్పుడప్పుడు మీకు నేను ఎందుకంటానంటే, మీకు చెబితే 10 మందికి చెబుతారు కనుక మీ వంకతో 10 మందికి ఈ సందేశం అందించడానికి ఆ మాట అంటూ ఉంటాం. నేను పూర్వకాలంలో విదర్భ దేశాన్ని పరిపాలించే మహారాజు గారి కుమారుణ్ణి. మహారాష్ట్రలో నాగపూర్ ఉన్న ప్రాంతం అంతా ఏమంటారు? విదర్భ. నాగపూర్ అంటే కుండినపురం, రుక్మిణీదేవి పుట్టింది అక్కడే, నాగపూర్కి దగ్గరే. నాగపూర్ అంతా పూర్వం కుండినపురం అన్నమాట. ఆ విదర్భ దేశాన్ని సుదేవుడనే రాజు పరిపాలించేవాడు. మహావీరుడు ఆయన. ఆయనకి 2 భార్యలు.
ఇద్దరు భార్యలకి ఇద్దరు కొడుకులు పుట్టారు. ఒకడి పేరు శ్వేతుడు, రెండో వాడి పేరు సురధుడు. మొదటి భార్య కొడుకునైన శ్వేతుణ్ణి నేనే. రెండో భార్య కొడుకు సురధుడు నా తమ్ముడు ఉండేవాడు. మేమిద్దరం ఐకమత్యంతో ఉండేవాళ్ళం. మా నాన్నగారు శరీరం విడిచిపెడుతూ నన్ను రాజుని చేశాడు. నేను చాలా కాలం రాజ్యపాలన చేశాను. మా కులగురువు ఎంతో గొప్పగా నా దగ్గరకు వచ్చే ఓ రోజున వశిష్ఠుల వారు, నాయన, భూమండలంలో ఉన్నంత వరకు అన్నదానం చాలా గొప్పది. ఎన్ని యజ్ఞములు చేసినా అన్నదానం జరగాలి, ఎన్ని మంచి పనులు చేసినా వెళ్ళి అన్నదానం జరగాలి. అన్నదానాన్ని మించిన దానం, జలదానాన్ని మించిన దానం మరొకట్లేదు. అన్నదానం ఉన్నతోటి జలదానం గ్యారంటీగా ఉంటుందండి. అన్నం పెట్టాక మంచినీళ్ళు అయిపోతే ఎలా కుదురుతుంది? మీ అందరికీ మొన్న పట్టాభిషేకం అయ్యాక భోజనాలు పెట్టినప్పుడు వాటర్ బాటిల్స్ కూడా ఇచ్చారుగా. కాబట్టి వాటర్ కూడా ఇవ్వాలి. వాటరు మ్యాటరు రెండు ఉండాలి. ఉత్తి మ్యాటర్ ఇస్తే కష్టం. ఈ అన్న జలదానాలు చేయమంటే ఈయన పక్కపక్కనవి, ఆ అన్నదానం ఏముందండి, ఎవడన పెడతాడు ఇంత అన్నం ముద్ద? నీళ్ళు ఎక్కడ పెడితే అక్కడ దొరుకుతాయి. నగలు దొరుకుతాయా, రత్నాలు దొరుకుతాయా, బంగారం దొరుకుతుందా, బట్టలు దొరుకుతాయా? కాబట్టి అన్నిట్లోకి బంగారమే గొప్పదానం అనేవాట. ఇప్పటి వాళ్ళు అలాగే అనుకుంటున్నారు పాపం. అన్నం కంటే కట్టలు గొప్ప అనుకుంటున్నారు. డబ్బు కట్టల కంటే అన్నం గొప్పదనే విషయం తెలియట్లేదు ఈ పిచ్చాళ్ళకి. ఈ కట్టలో ఏం చేసుకుంటాడో తెలియదు. ఎప్పుడన్నా అన్నం లేకపోతే చస్తే అప్పుడు తెలుస్తుంది అనమాట కట్ట గొప్పదా, అన్నం గొప్పదా అని. కాలప్రభావం వల్ల ఇవాళ అన్నం పెడితే పనిచేసేవాళ్ళు లేరు. మీరు ఎన్ని చేయండి, అలా 500 నోట్లు, 2000 నోట్లు అలా చూపిస్తూ ఉంటే దిక్కుమల్ల కాగితాలు రెపరెపలాడుతూ ఉంటే వీడు పులకించిపోతాడు. అలా కాగితాలు చూసుకుంటూ ఉంటే వీడి కాగితం బ్రహ్మ చించేస్తాడు. ఆయుద్ధాయం కాగితం ఒకటి ఉంటుంది రండి బ్రహ్మ దగ్గర, దాన్ని చించేస్తూ ఉంటాడు అనమాట. రే ఫలానా పెంటారావు, ఇదిగో చించేశాను, అయిపోయావు నువ్వు అంటాడు. పాప వీడు ఇంకా కాగితాలు అలా బ్యాంకులో వేసి కూర్చున్నాడు. వీడి కాగితం తిరిగిపోయింది. ఇప్పుడు ఈ కాగితాలన్నీ పైకి ఎలా పంపుతారండి? ఆన్లైన్లో ఎవరన్నా పంపగలరేమో ఒకసారి చూడండి. పాపం వీడు 2000 కట్టలు 500 కట్టలు బ్యాంకుల్లోనూ ఇంట్లోనూ తెగదాచాడు కదా. ఈ కాగితాలని చచ్చిపోయిన తర్వాత ఆన్లైన్లో వాడు ఉన్నటువంటి నరకలోకానికి ఎవరన్నా పంపగలడా? ఎంతసేపు మన వాళ్ళు గూగుల్ పే, ఫోన్పే, నీ ముఖం పే, కాలు పే, ఆ పే అంటున్నారే. ఈ పేలు అక్కడికి ఎలా పెడతాయని, పేలు దిక్కుమాల పేలు ఇవి. చివరికి ఈ భూమి మీద ఉన్నప్పుడే గూగుల్ పేలు తప్ప చచ్చాక ఈ పేలు కూడా అక్కడికి వెళ్ళవు. అవునా? అయినా తెలియదు వీడికి. ఎంత సంపాదించి, ఇన్ని కోట్లు సంపాదించిన వాళ్ళు ఎంతమంది చచ్చిపోతున్నారండి మన కళ్ళ ముందు. డబ్బు వద్దనంటల్లా, అదే లోకం కింద పిచ్చి కింద బతికేవాడికి వచ్చే ప్రమాదం ఏమిటో వాడికి తెలియటం లేదు. ఓ దాచి 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 మొత్తం లాగి పారేద్దాం అనుకుంటాడు. ఈలోపు వీడు ఆయువు వాడు లాగేశాడు. పాపం ఇక్కడి నుంచి అక్కడికి ఏమి ట్రాన్సాక్ట్ చేయడమే. అక్కడికి ట్రాన్సాక్ట్ చేయగలిగేది ఒకటి, అది గూగుల్ పే కాదు, ఫోన్పే కాదు, ఆన్లైన్ అకౌంట్లో ట్రాన్సాక్షన్ కాదు, ఆర్టీజీఎస్ కాదు, ఇవేమిగా చెక్కులు డీడీలు కావు. ఒక్క మనం చేసిన ఈ పురాణ ధర్మమే, ఈ ధర్మం ఒక్కటే అక్కడికి వస్తుంది. ధర్మం తప్ప మన వెంట వచ్చేది ఇంకేది లేదు, అన్నీ ఇక్కడే ఉంటాయి. ఈ ధర్మం అనే కర్మం అందుకే నిరంతరం ఆచరించాలి. అయినా సరే ఈయన ఏమన్నాడు, డబ్బులే దానం చేస్తానన్నాడు, బంగారం దానం చేసేట, అన్నీ చేసేట, అన్నదానం జలదానం చేయలేదు. చివరికి అడవికి వెళ్ళి తపస్సు చేశాడు. తన తమ్ముడు సురధుడికి పట్టాభిషేకం చేశాడు. గురువుగారి మాట వినలేదు. భూమి మీద మంచి పనులు చేయరా అంటే, మంచి పనులు అంటే కేవలం డబ్బే అనుకున్నాడు పాపం. అన్నదానం జలదానం చేయక అరణ్యానికి వెళ్ళి మహాతపస్సు చేసి యోగాభ్యాసంతో శరీరం విడిచిపెట్టాడు. ఆ శ్వేతుణ్ణి నేను. ఇదిగో ఇక్కడ ఈ చెరువు దగ్గరే ఈ శరీరాన్ని పడుకోబెట్టి నేను ప్రాణాయామం ద్వారా అరికాలు దగ్గర నుంచి తలదాకా ప్రాణం పైకి తీసుకొచ్చి యోగాభ్యాసంతో బ్రహ్మరంధ్రం పగలగొట్టుకుని ప్రాణం బయటికి తీసుకుపోయాను. నేను శరీరం విడిచిపెట్టగానే నేను చేసిన తపస్సు వల్ల, మహాతపస్సు చేసిన కారణం చేత, అనేక దానములు చేయటం వల్ల దివ్య శరీరంతో బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాను. తీరా బ్రహ్మలోకానికి వెళ్ళాక బ్రహ్మగారు బ్రహ్మలోకంలో నాకు బిల్డింగ్ కేటాయించాడు. అది అద్భుతమైన మందిరం. బ్రహ్మలోకంలో ఎంత దూరం వెళ్ళినా లోకం అలా ఉంటూనే ఉంటుంది, కానీ దానికి పరిమితి ఉండదు. భూలోకం అంటే దానికి పరిమితి ఉంటుంది. భూమి చిన్నది, దీని బతుకు చిన్నది. కొన్ని కోట్ల జనం పెరిగిపోతూ ఉంటే ఈ జనం చావకపోతే కొత్త అడిగి చోటు ఉండదు.
కానీ బ్రహ్మలోకం అలా కాదు, ఎంతమంది వెళ్ళినా ఇంకో బిల్డింగ్ ఉంటూనే ఉంటుంది అక్కడ. అందుకే అది బ్రహ్మలోకం అన్నారు. అవి అపరిమితాలు. ఈ భూమి పరిమితం, పంచభూతాలకి పరిమితి ఉంది. బ్రహ్మలోకం, కైలాసం, వైకుంఠం వంటి వాటికి పరిమితులు ఉండవు. అలా అపరిమితమైన లోకంలో నాకు మంచి భవనం కేటాయించారు. బ్రహ్మగారి సభలోకి వెళ్ళి కూర్చున్నాను. నాకు సీట్ ఇచ్చారు, ఆసనంలో కూర్చున్నాను. అందరూ ఆనందంతో బ్రహ్మగారి మాటలు వింటున్న సమయంలో నాకు కడుపులో కర్ర అనే శబ్దం వచ్చింది. ఏమిటో చూస్తే గ్యాస్ ట్రబుల్ మొదలైంది. అక్కడికి వెళ్ళాక చిత్రంగా ఉంది. బ్రహ్మలోకంలో గ్యాస్ ట్రబుల్ టైంకి, భూలోకంలో గ్యాస్ ట్రబుల్ అంటే ఉన్నాం. కానీ క్షుత్పిపాసానుగోహ్యకం, నేను కూడా ఆకలి దప్పిక తట్టుకోలేకపోయాను. విపరీతమైన ఆకలేసింది, దాహం నన్ను పట్టి పీడించింది. మంచినీళ్ళు అనుకుంటే అక్కడ మంచినీళ్ళు ఉండవు. బ్రహ్మలోకంలో అన్నం ఉండదు, బ్రహ్మలోకంలో నీళ్లు ఉండవు. అక్కడ ఏం తినక్కర్లా. ఆకలి దప్పిక లేని అపూర్వమైన లోకం కాబట్టే దాన్ని బ్రహ్మలోకం అన్నారు. అక్కడ అందరూ సుఖంగా ఉంటే వీడు ఒక్కడే ఏడవడం మొదలెట్టాట. బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవా ఇదేమన్యాయం, బ్రహ్మలోకంలో ఆకలి దప్పిక ఉండవని, అన్నం తినవలసిన అవసరం ఉండదని, మలమూత్ర విసర్జన ఉండదని ఎంతోమంది చెప్పారు. కానీ ఇక్కడికి వచ్చాక నాకేమిటి ఆకలిస్తోంది, ఆకలికి ఇక్కడ ఏం అన్నం తిందామంటే లేదు, ఎక్కడ చూసినా బంగారం తప్ప అనగా ఇప్పుడు అర్థమైందా బంగారం విలువ ఏమిటో నీకు నాయన? భూలోకంలో ఉన్నంత వరకు బంగారమే లోకం అనుకుని బతికావు. మీ కులగురువు వశిష్ఠుడు చెప్పిన మాట కూడా వినలేదు. ఇప్పుడు దాని ఫలితం అనుభవిస్తున్నావు. తృప్తిర్నతేస్తి సూక్ష్మాపి వనే సత్వనిషేవితే పురాతు భిక్షమాణాయ భిక్షా వైయతయే నృప. నువ్వు భూలోకంలో ఉన్నంతకాలం పీకిదాకా నువ్వు తిన్నావు, కానీ ఎవరికైనా ఇంత అన్నం పెట్టావా, మంచినీళ్ళు ఇచ్చావా? పద్మాకర్ గారు వార్షికోత్సవం చేస్తున్నప్పుడైనా, కనీసం ప్రణవపీఠంలో కొత్తగా లింగ ప్రతిష్ఠ చేస్తున్నప్పుడైనా అన్నదానం చేసావా? పోయి బాగా నువ్వు తిన్నావు, పీకిదాకా తిన్నావు. గురువుగారు చెప్పినప్పుడు వినిపించకుండా నగలు ఇచ్చావు. ఆ నగలన్నీ నీకు వచ్చాయి నీ వెంట, నువ్వు చేసిన పుణ్యం నీ వెంట వచ్చింది. కానీ అన్నదానము జలదానము చేయకపోవటం వల్ల నీవు ఈ లోకానికి వచ్చినా నిన్ను ఆకలి దప్పిక పట్టి పీడిస్తున్నాయి. వాటిని నువ్వు వదిలించుకోలేకపోయావు. కాబట్టి ఇప్పుడు మనం ధర్మసూక్ష్మం తెలుసుకోండి. భూలోకంలో ఎన్ని దానములు చేసినా ఎప్పుడో ఒకప్పుడు అంతో ఎంతో అన్నదానం చెయ్యండి. అన్నో ఎన్నో నీళ్లు దానం చెయ్యండి. అన్నదానం అంటే ఈ మధ్యన ఒక ఆవిడ నా పురాణం ఎందుకు అన్నదానం చేయమన్నారు గురువు గారిని. వాళ్ళ ఆయన్ని పిలిచి ఏమంటే మీకు అన్నదానం చేస్తున్నానండి. మొగుడికి అన్నదానం ఏంటి, పిల్లలకి అన్నదానం ఏంటి? ఇంట్లో పిల్లలకి, ఇంట్లో మొగుడికి, లేకపోతే అల్లుడికి, అల్లుడు మామగారికి పెడితే అన్నదానం అనరు. అది పుణ్యమే కాదంటారా, ఇంట్లో వాళ్ళు పోషించడం. అది కాదు అన్నదానం అంటే. మీరంతా ప్రణవపీఠానికి ఏలూరుకి వచ్చారనుకుందాం. వచ్చినప్పుడు ఆకలికి మాడిపోతారు. అక్కడికి వచ్చాక అక్కడ ఏ హోటల్లోనో తినలేరు. అప్పుడు నేను మీకు అన్నం పెడితే ఇంత అది అన్నదానం అవుతుంది. అలాగే మీరు మీ ఇంటికి ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చిన వాడికి అన్నం పెడితే అదే అన్నదానం అవుతుంది. రోడ్డు మీద ఎవడో అన్నం లేక మలమలు మాడిపోతుంటే ముష్టాడు ఏడుస్తుంటే వాడికి ఇంత అన్నం పెడితే అన్నదానం అవుతుంది. రైల్వే స్టేషన్ దగ్గర, బస్ స్టాండ్ దగ్గర అమ్మో అని ఏడుస్తున్న వాళ్ళకి మీరు ఏదైనా అన్నం పెడితే అది అన్నదానం అవుతుంది. వాడికి ఇంత వస్త్రం కప్పితే అది వస్త్రదానం అవుతుంది. అంతేగాని మీ ఇంట్లో వాడిని అన్నదానం చేయమన్నాం కదా అని భార్య గారు భర్త గారికి, భర్త గారు భార్యకి పెట్టి అన్నదానం అయిపోయింది వచ్చి అంటే అక్కడికి వెళ్ళాక అన్నదానం కాదు, సున్నదానం. ఏది నిజం చెప్తున్నాను, ఇలా జరిగింది కూడా చెప్తున్నాను అనమాట. అన్నదానము, వస్త్రదానము, సువర్ణదానము అనుకున్నది ఒక ఆవిడ. కొడుక్కేమో బంగారం ఉంగరం చేయించింది, సువర్ణదానంట. కోడలికి చేరగొంది, అదేమో వస్త్రదానంట. మొగుడికి అన్నం పెట్టింది, అన్నదానంట. ఏం గొప్పగా ఉందండి ఇది. ఎంత దరిద్రంగా తయారయ్యారంటే కొంతమంది. నేను ఇది హాస్యానికి చెప్పట్లా, జరిగింది చెప్తున్నాను. జీవితంలో ఎప్పుడూ ఇతరులకి ఇంత అన్నం పెట్టనటువంటి వాడికి ఏం పుణ్యం వస్తుంది? మన బంధువులు కాని వాళ్ళకి, అటువంటి వాళ్ళకి, మనతో ముక్కు ముఖం పరిచయం లేని వాడికి కూడా పెట్టగలిగితే అదే అన్నదానం అవుతుంది. అది కూడా వాడు ఆకలితో ఉన్నప్పుడు. అంతేగాని వాడేమో ఇడ్లీ తిన్నట్ట. ఒక్కోసారి ఎలా ఉంటుంది చెప్పనా? ఏ కళ్యాణం గురువుగారి మీద అభిమానంతో మా ఇంటికి వచ్చాడు అనుకుందాం. గురువుగారు దర్శనం చేసుకోవడానికి వచ్చానన్నాడు. వచ్చే ముందు ఏం చేశాడు ఆయన? వాళ్ళ ఆవిడ వినిపించుకోకుండా ప్రేమ ఎక్కువైపోయి 12 ఇడ్లీ, 4 దోశ నేతితో వేసి చట్నీతో పెట్టింది. ఇక్కడ దాకా తిన్నాడు బ్రేవ్ బ్రేవ్ అనుకుంటూ. అన్నదానము చేయవలను అని రామాయణంలో ఉంది కనుక నాయన రా కళ్యాణాన్ని పిలిచి బలవంతంగా అన్నం పెడితే ఏం తింటాడు? ఇక్కడ దాకా గొంతుకులు వాళ్ళ ఆవిడ పెట్టిన
అంటే పూర్వం భార్యలు పెట్టేవాళ్ళండి. అలా పెట్టినప్పుడు భార్య ఇంకోటో పెట్టినటువంటి ఇడ్లీలు దోశలు ఇక్కడ దాకా ఉన్నాయి. వాడు బాబోయ్ అంటున్నాడు. అప్పుడు అన్నదానం చేస్తే అది అన్నదానం కాదు, విషదానం అవుతుంది. ఆకలితో ఉన్నప్పుడు మాత్రమే అన్నం పెడితే అన్నదానం. దాహం వేస్తున్నప్పుడు ఇచ్చిన మంచినీళ్ళే జలదానం అవుతాయి. డబ్బా నీళ్ళు తాగొచ్చిన వాడిని జలదానం చేయమన్నారు గురువుగారు. వాటర్ బాటిల్ అంతా తాగుతావా, గొట్టం పెట్టి లోపల పోయినా అంటే అది జలదానం ఎలా అవుతుంది? వద్దుమర్రు అంటే పెడతారేటండి. కొంతమందితో నాకు ఏదో సమస్య వస్తుందన్నమాట. నేను ఎక్కడా తిన్నాను, లేదా తిని వెళ్ళేస్తాను అనుకోండి. వెళ్ళాక నా కోసం నేను పాయసం చేశాను కనుక తింటారా, లేదా తినకపోతే నా మీద ఒట్టంటే ఆ పాయసం తింటే ఆ తర్వాత నేనే ఒట్టయిపోయి గడిపోతాను. అప్పుడు మీరు బలాత్కారంగా పెట్టకూడదు. ఏదైనా దానం అనేది అవతలి వాడికి ఇష్టమై తినాలి. కాబట్టి దృష్టిలో పెట్టుకుని ఆకలి వేసిన వాడికి, అన్నం అంటే అవసరమైన వాడికి, అది కూడా షుగర్ పేషెంట్ అయితే వాడికి పాయసం పెట్టకండి వద్దంటే, వాడికి ఏమో అట్టో పెట్టండి. లేదా నిజంగా పాయసం అంటే ఇష్టమైనటువంటి వాడికి పాయసం పెట్టండి. దాహం వేస్తేనే మంచినీళ్ళు ఇవ్వండి. అప్పుడు వాడు తృప్తి పొందుతాడనమాట. ఆ తృప్తి మిమ్మల్ని ఏ లోకమునకు వెళ్ళినా రక్షిస్తుంది. మీ వెంట పుణ్యం వస్తుంది. అది అన్నదానం జలదానం అంటే. నువ్వు అవి చేయలేదు కనుక ఈ లోకానికి వచ్చినా నీకు ఆకలి దప్పిగా పోలేదు. బ్రహ్మలోకంలో భూలోకంలోనే ఆహారాలు ఉండవు. ఇక్కడ అన్నం ఉండదు, జలం ఉండదు. తపశ్శక్తితో మహాత్ములు ఇక్కడికి వచ్చి క్షుత్పిపాసలకు అతీతంగా ఉండాలి. నువ్వు చేసిన పాపం వల్లేమో నీకు అందులో గురుధిక్కరణ కూడా చేయటం వల్ల వచ్చిన పాపం వల్ల కడుపు కరకరలాడుతోంది. దీనికి ఒకటే మార్గం అన్నట్ట. ఏమిటి స్వామి, నేను తట్టుకోలేకపోతే నీ బాధ అన్నాడు శ్వేతుడు. నువ్వు భూలోకానికి వెళ్ళి రోజును బ్రహ్మలోక కాలమానం ప్రకారంగా ప్రతి 10 నిమిషాలు, బ్రహ్మలోకంలో 10 నిమిషాలు, భూలోకంలో ఏడాది అంతా అవుతుందన్నమాట. అలా తరచుగా అక్కడికి వెళ్ళు. భూలోకానికి ఈ దివ్య విమానం నీకు ఇస్తాను. ఈ విమానం మీద చటుక్కుని భూలోకానికి వెళ్ళి నీ శవాన్ని తిను. భూలోకంలో నువ్వు ఒక సరోవరం యొక్క ఒడ్డున నీ శరీరాన్ని విడిచిపెట్టావు. ఆ శరీరం ఎవ్వరికీ కనపడదు. జంతువులకి, మనుషులకి ఎవరికీ కనపడదు. అదృశ్య రూపంలో ఉంటుంది. ఆ శరీరాన్ని నువ్వు పీక్కు తిన్నావు. నువ్వు పీక్కు తిన్నా మళ్ళీ ఆ శరీరం యథాప్రకారంగా తయారైపోతుంది. ఆకలి వేసినప్పుడల్లా శవం తినడం, మళ్ళీ బ్రహ్మలోకానికి రావడం చెయ్యి. ఇలా నీ జీవితం అంతా శవాన్ని తినవలసింది. అనగా ఇంకెంతకాలమైనా నాకు ఈ శవభక్షణ తప్పదా అండి? ఇదేం కర్మండి, నాకు ఎంత దరిద్రమైన శిక్ష వేశారు ఏమిటంటే తప్పదు మరి. గురువుగారు అన్నం తినన్నారా లేదా? నువ్వు తినలేదు. అన్నం పెట్టన్నారా? పెట్టలేదు. జలదానం చేయంటే చేయలేదు. అంచేత గురుధిక్కరణ చేసావు, ఆ పాపం అనుభవిస్తున్నావు. దీన్ని బట్టి ఏం చేయాలన్నమాట, గురువుగారు ఎప్పుడైనా కొంచెం మంచి పనులు చెప్పినప్పుడు చేయండి. అన్నం మానేసి కూర్చోకండి. ఇదిగో అన్నం తిను అని గురువుగారు అంటే తినకపోతే అక్కడికి వెళ్ళాక తర్వాత మీకు ఇదే శిక్ష. దానం చెయ్యంటే చెయ్యాలి. కొన్ని విషయాల్లో మిమ్మల్ని మీ కొంపలో కూలిపోయే దానం చేయమని గురువుగారు ఎప్పుడు అంట తెలుసా? గురువులు అంటేనే మీరు బాగుపడాలని కోరుకుంటారు. ఏదో ఇంత అన్నం ముద్ద పెడితే మీరు బాగుపడతారు కనుక అన్నం ముద్ద పెట్టండి అంటారు. ఓ చిన్న వస్త్రం ఇస్తే మీరు బాగుపడతారు కనుక ఓ చిన్న వస్త్రదానం చేయండి అంటారు. అలాంటి ధర్మకార్యములు చెప్పినప్పుడు చెయ్యాలి. కనుక నీకు ఇదే శిక్ష అనగా, ఎప్పటికండి ఈ శిక్ష నుంచి నాకు విముక్తి అన్నాడు శ్వేతుడు. చాలా కాలం తర్వాత పరమపూజ్యుడు అగస్త్య మహర్షి అక్కడికి వస్తాడు. ఆ అగస్త్యుడు తప్ప మరెవరూ ఆ అడవిలోకి రారు. వచ్చిన నీ శవాన్ని నిన్ను చూడలేరు. నిన్ను చూచిన వాడు అగస్త్యుడు. ఆ అగస్త్యుడి దర్శనం వల్ల నువ్వు బాగుపడతావు. అగస్త్యుడికి నీ దగ్గర ఉన్న ఆభరణం ఇచ్చేయి. నువ్వు పరిపాలన చేస్తున్నప్పుడు విశ్వకర్మ నీ కోసం ఒక మణి తయారు చేసి ఇచ్చాడు. ఆ మణిహారం అగస్త్యునికి ఇచ్చేయి. అప్పుడు అగస్త్యుడు తన తపశ్శక్తితో నిన్ను రక్షిస్తాడు. అగస్త్యుడు చూపులు పడి ఆయన దేవన పడితే నీకు శాప విముక్తి అవుతుంది. నీకు అన్నదానం చేసిన ఫలితం వస్తుంది. తక్షణం శవం మాయమైపోతుంది. అది మాయమైపోతే ఇక నీకు ఆకలి దప్పిక ఉండవు, హాయిగా బ్రహ్మలోకంలో ఉంటావు అన్నాడు. అదిగో అప్పటి నుంచి నేను తరచుగా దివ్య విమానం ఎక్కి భూలోకానికి వచ్చి నా శవాన్ని నేనే తిని నానాయాతన పడుతున్నాను. మహాత్మా నన్ను రక్షించు. ఇదిగో ఈ మణి నీకెమ్మని బ్రహ్మ చెప్పాడని ఆ దివ్యాభరణాన్ని, మణితో కూడిన హారాన్ని అగస్త్యుని చేతిలో పెట్టాడు ఈ శ్వేతుడు. పెట్టగానే అగస్త్యుడు ప్రేమగా చూసి ఇక నీకు శాప విముక్తి అయిపోయింది అన్నట్ట. అనగానే ఈ నేల మీద ఉన్న శవం మాయమైపోయింది. శవం మాయమైపోగానే ఇతనికి కడుపులో ఉన్న ఆకలి దప్పిగా పోయి ఇక ఆ రోజు నుంచి ఆయన బ్రహ్మలోకంలో ఎలా అయితే క్షుత్తుకి పిపాసకి అతీతంగా ఉంటారో అలా అయిపోయి అగస్త్యునికి నమస్కరించి దివ్య విమానం ఎక్కి బ్రహ్మలోకానికి పోయాడు.
అసలు అగస్త్యుడు ఎంత గొప్పవాడండి. బ్రహ్మలోకానికి వెళ్ళిన వాడికి కూడా ఆకలి దప్పిగా తొలగించి శాప విముక్తి కలిగించి వాడిని బ్రహ్మలోకంలో శాశ్వతంగా సుఖంగా ఉండేలా చేసిన బ్రహ్మర్షి అగస్త్యుడంటే. అటువంటి వాళ్ళు భూమి మీద ఉన్నారు ఇప్పటికి కూడా హిమాలయాల్లో. ఆ ఋషుల యొక్క తపశ్శక్తి వల్ల ఇంకా మనం బ్రతుకుతున్నాం. ఈ విధంగా శ్వేతుడికి విముక్తి కలిగింది. ఈ ఆభరణం నాకు వచ్చింది, ఈ ఆభరణం నీకు ఇస్తున్నాను రామచంద్ర, ఇది నువ్వు స్వీకరించు. నాకెందుకు ఈ ఆభరణం, వాడు ఇచ్చాడు పుచ్చుకోవాలి కాబట్టి పుచ్చుకున్నాను అనగానే ఆశ్చర్యపోయిన రామచంద్రుడు పక్క వాళ్ళకేసి చూసి తన పౌరులకేసి, చూశారా అన్నదానం ఎంత గొప్పదో, అందువల్ల యజ్ఞములు జరిగిన, ఆలయ ప్రతిష్టలు జరిగిన, ధర్మకార్యములు ఏమి చేసినా అందులో తప్పనిసరిగా అన్నదానం జలదానం ఉండాలి, ఇది నా శాసనం అన్నాడు. అప్పటి నుంచి ఏం చేస్తాను అనమాట, ఇలా గుడులు కట్టినా, ప్రతిష్ఠ చేసినా, వార్షికోత్సవాలు జరిగినా, యజ్ఞములు చేసినా ఈ అన్నదానం చేయటం అనే ఒక గొప్ప కార్యక్రమం కొనసాగించడం మొదలుపెట్టారు. అనంతరం రాముడు, ఇందాక నువ్వు శ్వేతుడు తపస్సు చేస్తున్న అడవిలో ఎక్కువ జంతువులు లేవన్నావు, కారణం ఏమిటి, ఆ అడవి ఎక్కడిది అని అడిగాడు. అయితే చెబుతున్నాను మీరు, అరణ్యానికి సంబంధించిన కథని చెబుతున్నాను. పూర్వం కృతయుగంలో మనువు మొదటి మహారాజుగా మానవుల్ని పరిపాలించాడు. ఆ మనువుకి పెద్ద కొడుకు పేరు ఇక్ష్వాకు. ఈ ఇక్ష్వాకు మహారాజు గారు అజేయుడు. ఆయనకి 100 మంది కొడుకులు పుట్టారు. అందులో పెద్ద కొడుకు పేరు దండు. ఈ దండు మందబుద్ధి. అందుకే ఇక్ష్వాకుకి ఈ దండు మీద కోపం వచ్చింది. చిన్నప్పటి నుంచి వీడు మందబుద్ధి, కొంచెం క్రూర స్వభావం కలిగిన వాడు. క్రూర స్వభావం కలిగిన వాడిని అయోధ్య నగరానికి పరిపాలకుడిని చేయకూడదు, ఇటువంటి వాడికి మూర్ఖుల మీద పెత్తనం ఇస్తే బాగుంటుంది అనుకున్నాడు ఆయన. ఎప్పుడు కూడా మూర్ఖుల మీద నాయకుడిని చేయాలి. ఏ పార్టీకి ఆ పార్టీకి తగిన లీడర్ ఉంటాడండి. ఎవడి క్యాడర్ వాడుకుంటుందో ఆ క్యాడర్కి తగిన లీడర్ ఉంటారు. అందుకని వెంటనే ఏం చేశాడు ఆయన, భూలోకంలో మధుమంతము అని ఒక ప్రాంతం ఉన్నది. ఆ ప్రాంతానికి వీడిని రాజుని చేశాడు. ఆ ప్రాంతం చుట్టూతో అన్ని కొండలు ఎక్కువ ఉంటాయి, గుట్టలు ఎక్కువ ఉంటాయి. ఆ ప్రాంతంలో ఎక్కువగా బోయేవాళ్ళు ఉండేవాళ్ళు, కొంచెం క్రూరులు ఉండేవారు. ఈ క్రూరు లేని వాళ్ళందరినీ అదుపులో పెట్టమని దండుని రాజుని చేశాడు. ఈ దండు నాకెవరు పురోహితుడు అని భావించాట. కుల పురోహితుడు లేకపోతే రాజ్యం సక్రమంగా సాగదు. కుల పురోహితులు ఏం చేస్తారంటే ఎప్పటికప్పుడు తమ మంత్రశక్తితో, యజ్ఞములతో రాజ్యాల్లో ఏ విధమైన అపవిత్ర కార్యక్రమాలు జరగకుండా, భూత ప్రేత పిశాచాల భయం లేకుండా రాజ్యాన్ని కాపాడుతూ ఉంటారు. రాక్షసుల పీడ లేకుండా రాజ్యాన్ని కాపాడుతూ ఉంటారు. పురోహితుడు తప్పనిసరిగా ఉండాలండి. పూర్వం ఒక పురోహితుడు లేని రాజు అంటూ ఎవడూ లేడు. అలా లేకపోతే ఆ రాజ్యం సక్రమంగా సాగదు. ఆ పురోహితుడు మహాత్ముడు, జ్ఞాని అయి ఉండాలి, చదువుకున్నవాడు అయి ఉండాలి, అన్ని కార్యక్రమములు చెయ్యగలిగేవాడు అయి ఉండాలి, అరకొర పాండిత్యం ఉన్నవాడు కాకూడదు, ధర్మాత్ముడై ఉండాలి. ఆ రోజుల్లో శుక్రాచార్యుడు అంత గొప్పవాడు. అందుకే ఈ దండు శుక్రాచార్యుడి కాళ్ళు గట్టిగా పట్టుకుని, మీరే నాకు కులపురోహితులుగా ఉండి నన్ను నా రాజ్యాన్ని ధర్మబద్ధంగా నడపండి అన్నాడు. శుక్రాచార్యుడు అలాగే అన్నాడు. చాలా సంవత్సరాలు దండు రాజ్యపాలన చేశాడు. మొదట్లో శుక్రుడి మాట విన్నాడు. కానీ వాడు సహజంగా మూర్ఖుడు కదా, అప్పుడప్పుడు మూర్ఖత్వంతో ఉండేవాడు. అప్పుడు శుక్రాచార్యుడు, ఇదిగో నీ మూర్ఖత్వం ఎలా ఉందంటే నేను నిన్ను విడిచిపెడతాను, నేను విడిచిపెడితే నీ రాజ్యం నాశనం అయిపోతున్నాను, కానీ అమ్మ బాబాయ్ అంత మాట అనకండి, మళ్ళీ మీ మాటే వింటారండి అనేవాట. ఇలా ఉండగా ఒక రోజున శుక్రుడు ఏదో పని మీద అడవిలోకి వెళ్ళాడు. ఆ సమయంలో శుక్రుడి ఆశ్రమంలో ఆయన పెద్ద కూతురు అరజ అనే ఒక సుందరి ఉన్నది. శుక్రుడికి చాలామంది కూతుళ్ళు ఉన్నారు, దేవయానే కాకుండా అరజ అనే ఒక కూతురు కూడా ఉండేది. ఈ అరజ అనే కూతురు ఒక్కతే అక్కడ ఉన్నది. ఆ సమయంలో గురువుగారితో పనుండి దండు అక్కడికి వచ్చాడు. రావడంతో ఆశ్రమంలో ఉన్న అరజను చూచాడు. పరమ సుందరి అరజ. నిజానికి ఎంత అందగత్తి అయినా జటాజూటాలు ధరించి, మెడలో రుద్రాక్షలు తులసిమాలలు వేసుకుని భక్తితో జపం చేసుకుంటున్న వాళ్ళ మీద కామదృష్టి ఎలా పెడుతుందండి? ఎంత అందంగా ఉన్నా ఓ సన్యాసిని ఉందనుకుందాం, అటువంటి సన్యాసినుడు కూడా కాముక దృష్టితో చూసేవాడిని ఏమనాలో తెలియదు. మరి వాడి కర్మగాలి
వాడి కర్మతో పాటు వాడి వంశం నాశనం అయిపోయి యోగం పుట్టి ఈ దండుడు వచ్చి కుతస్త్వమసి శుశ్రోణి కశ్యవాసి సుతాశుభే పీడితోహం అనంగేన గచ్చామి త్వాం శుభాననే. ఓ సుందరి, నీవెవరివి? ఎక్కడి నుంచి వచ్చావు? ఎవరి కూతురివి? ఎంతో పూర్వం మా గురువు గారైన శుక్రాచార్యుడి ఆశ్రమానికి చాలాసార్లు వచ్చాను, కానీ ఎప్పుడూ నిన్ను చూడలేదు. ఆహా, ఏమి సౌందర్యం నీది! నీ వక్షోజాలు, నీ విశాలమైనటువంటి ఈ అపూర్వమైన దేహం, వీటన్నిటిని చూస్తూ ఉంటే నా శరీరం వణికిపోతున్నది. ఎవరు నువ్వనగా ఈ దుర్మార్గుడి కాముకుడయ్యాడు, నోటికొచ్చినట్టు అవయవాలు వర్ణిస్తున్నాడు అనుకున్నది ఆవిడ. రాజేంద్ర, తొందరపడి పరస్త్రీని అలా వర్ణించకు. నేను శుక్రాచార్యుడి పెద్ద కూతుర్ని చెప్పింది ఆవిడ. భార్గవస్య సుతాం విద్ధి దేవస్య అక్లిష్టకర్మణ అరజాం నామ రాజేంద్ర జ్యేష్ఠాం ఆశ్రమవాసిని. నేను జ్యేష్ఠపుత్రికని, అంటే శుక్రాచార్యుడికి పెద్ద కూతురిని. నా పేరు అరజ. నేను తపస్సు చేసుకుంటూ ఉంటాను. మా నాన్నగారు అరణ్యంలోకి వెళ్ళారు. ఒకవేళ నీకు నా మీద పిచ్చేదో పుట్టినట్టుంది, ఆ పిచ్చి పుడితే మా నాన్నగారు అన్నాడు, ధర్మబద్ధంగా తండ్రి ద్వారా నన్ను స్వీకరించు, నువ్వు దగ్గరికి రాకు అంటున్నా వినిపించుకోకుండా, లేదు లేదు నిన్ను చూడగానే నాకు మతిపోయింది, నువ్వు నన్ను కాదనకు అని మీదపడి కౌగిలించుకున్నాడు. అప్పటికి ఆవిడ బలంగా తోసింది. ఇది అన్యాయం అంది, ఏడ్చింది, రోధించింది. అయినా వాడు పశువు, పాప ఆవిడ అబల. ఆవిడని బలాత్కరించాడు, భ్రష్టం చేసి పారేశాడు. మా తండ్రి గారు నిన్ను శపిస్తాడనగా, నిన్ను అనుభవించిన తర్వాత సర్వనాశనం అయ్యి నరకంలో పడినా పర్వాలేదు, నువ్వు మాత్రం నాకు కావాలన్నట్టు వాడు. ఇంక వాడిని ఏమంటారండి వాడు అన్నమాట ఏమిటో తెలుసా? త్వాం ప్రాప్య అంటే నిన్ను పొందాక, మే నాకు వధహ వాప్యాత్, నాకు చావు వచ్చినా పర్వాలేదు, నిన్ను ఒకసారి పొందాక నేను చచ్చినా పర్వాలా. శాపోవా యది దారుణ, దారుణమైన శాపమునకు గురైనా పర్వాలేదు, కానీ నువ్వు మాత్రం రావాలి, తర్వాత ఏమైపోయినా పర్వాలేదు అన్నాడు వాడు. పోయే కాలం వచ్చినప్పుడు అలా వాగుతారు. చివరికి ఆమెను బలాత్కరించి తన దారిన తాను నగరానికి వెళ్ళిపోయాడు.